హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం నుండి చూసినట్టయితే, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మిన వానికి నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ శిక్షక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను ఎల్లగొట్టుదురు, వారు కొత్త భాషలు మాట్లాడుదురు, మరి పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకారణమైనది ఏదైనా త్రాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని అక్కడ రాయబడింది. హల్లెలూయా. మరి ఇవన్నీ మీరు చదువుతలేరా? చాలామంది మరి కొత్త భాషలు మాట్లాడుదురు. కొత్త భాషలు అంటే కొత్తగా ఉంటాయి, దేవదూతల భాషలు. దేవదూతలకు మాత్రమే అది తెలుసు అని జాగాలు ఉన్నాయి. కొన్ని జాగాల్లో దేవదూతలకే అర్థమవుతుంది, దేవుని గణపరిచినట్టు. భాషలు తప్ప అంటారు ఎందుకు? మీదేం పోతుంది? నీతిగా ఉంటే అయిపోతుంది కదా. ఏది చేసినా కానీ నీతిగా లేకపోతే, ప్రేమ లేకపోతే నావాడు కాదన్నాడు. అంతేగాని ఇవన్నీ చేయొద్దని అనలేదు కదా. యేసుప్రభు స్వయంగా చెప్తున్న మాటలు కాదు ఇవి, ఇంకెవరో భక్తులు చెప్పిన మాటలు కాదు, యేసుప్రభు స్వయంగా చెప్తున్న మాటలు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని మాట్లాడుతున్నాడు. అన్నిట్లకు మీరు అంకలు పెడుతున్నారు. స్వస్థతలాట, అదాట, ఇదాట, ఇవి ఇప్పుడెక్కడి అప్పుడెక్కడి అని అనేకులు చాలామంది సంస్థల వారు అంటున్నారు. అది తప్పు కదా దేవుని బిడ్డలారా. ఏదైతే నీతిగా ఉంటే దేవుని రాజ్యం పోతారు. ఇవన్నీ చేసి కూడా నీతిగా ఉండకపోతే, కరెక్టు ప్రేమ ఇవన్నీ దయ కనికరం లేకపోతే ఖచ్చితంగా నరకంకి పోతారు. వాళ్ళ లెక్క వాళ్ళే భరిస్తారు. మీకెందుకు బాధ చెప్పండి? ఇది తప్పు అది తప్పు అనటానికి మీరెవరు, నేనెవరు? ఏది తప్పు అనరాదు. నీ సాధనైతేనే పాటించు, లేకుంటే చప్పుడు దగ్గర ఊకుండాలి. అంతేగాని దేవుని బిడ్డలారా, మరి అలాంటిగా మాట్లాడి దేవునికి దూరం కావద్దు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాల. బైబిల్లో అన్నీ కూడా ఒకటి తీసివేసినా కలిపినా ఈ తెగుళ్ళన్నీ వారి మీద పడతాయని ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో ఉన్నది. చదవలేదా మీరు ఎప్పుడు? మరి అవన్నీ కూడా నీ మీద పడగొట్టుకుంటావా? నువ్వు శిక్షకు పాత్రుడవు అవుతావా? ఆ తెగుళ్ళన్నీ కూడా దేవునికి విరోధంగా ఉండకు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.